నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ మేరకు గుత్తా అమిత్ రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ మేరకు గుత్తా అమిత్ రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రోహిత్ చౌదరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే అమిత్ రెడ్డి పార్టీలో చేరారు. ఆ గుత్తా అమిత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు కూడా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తోటి కూడా జరిపారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయంగా సంఘటన చేయించడం కూడా పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా గతంలో రైతులు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కూడా అధిష్టానం బీఆర్ఎస్ కేటాయించలేదు. మరొక వైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నల్గొండ నుండి టికెట్ ఆశించారు. అయితే నల్గొండ నుండి కూడా టికెట్ దక్కపోవడంతో కూడా పార్లమెంటు ఎలక్షన్ లో ఖచ్చితంగా టికెట్ ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొండి చేయి చూపించింది. ఈ నేపథ్యంలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గాన్ని ఏదైతే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పట్టించుకోవట్లేదు. అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డిని పార్టీకి అంటే పొగబెడితే పార్టీ నుంచి వెళ్ళడానికి పొగబెడుతున్నట్టు కూడా ఇటు సుఖేందర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించిన నేపథ్యంలో కూడా దాదాపుగా గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేతారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు మరికొంతమంది ఏదైతే గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇటు దేవరకొండ కావచ్చు, అదేవిధంగా ఇటు మిగతా నాగార్జున సాగర్, బెదినిగాలుడు అంటే ఉమ్మడి జిల్లాలో కూడా సుఖేందర్ రెడ్డికి పట్టుందని చెప్పాలి. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నారు, ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే శాసనమండలి చైర్మన్ ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరొక వైపు గుత్తా సుఖేందర్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన పార్టీని అయితే వీడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఆ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ అని చెప్పాలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.